ఎరా కోటేశు, ఆ కరస్పాండ్ గారి కాగితాల మీద సంతకాలు ఇట్టావా? పిల్లలకి బాబు, నేను పెడతాను బాబు సంతకం. కాదురు, నువ్వు గాని పెట్టావా? నేను పెట్టలేదు. లేదు, నేను దస్కత్ పెట్టలేదు. ఏరా, పులిరాజు దెబ్బ అప్పుడే మర్చిపోయారా? ఒక్కటిస్తే నాయాల్ది చిన్నప్పుడు తగిన ఉగ్గిపాలు కక్కాలా? పదహారు నుంచి 18 లోపు ఉండొచ్చు. ఒక చేస్తే సరి 50 రూపాయలు ఇవ్వచ్చు. 50 చాలా ఎక్కువ. మహా అయితే ఓ 25 భలేవాడివే. అడుగు, మీ బాబు వస్తున్నాడు. ఏంట్రా అప్పారావు, కుర్రాడితో ఏదో మాట్లాడుతున్నావు? ఏం లేదండి, చిన్న చేపకి పెద్ద చేపకి తేడా ఏమిటని అడిగాడు. లేకపోతే రుచిగా ఉంటుంది, మొదటి కొవ్వు పట్టి ఉంటుందని చెప్పానండి. అయినా చేపల గురించి మీకు కొత్తగా చెప్పేది ఏంటండి? ఇట్లాంటి చేప 100కి రాదు, 200 అయితేనే వస్తుంది. మరిగిలికి మట్ట గిడిసలకి 200 ఎవడిస్తాడు? ఇది మామూలు చేప కాదండి, స్వర చేప. పట్టుకుంటే పర్లని చెప్తే వృద్ధి. 100 రూపాయలు పైన ఇస్తే రాయడం చదవడం తెలిసి ఉండాలి. ఆ జెనిఫర్ టీచర్కే 100 రూపాయలు ఇచ్చాను. సంతోషంగా తీసుకుంది, సంతోష పెట్టింది. ఏమిట్రా అన్నావు? ఎవరికిరా 100 రూపాయలు ఇచ్చావు? నీకు తెలీదా? మన జెనిఫర్ టీచర్కి 6 సార్లు ఇచ్చానే. ఆ లారెన్స్ తో ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోకపోతే ఈ పాటికి ఎంత ఇచ్చిండేవాళ్ళు. ఏ వందో. పేడ కళ్ళు తీయడానికి కూడా పనికిరాని నాయాలా? ఏంట్రా వాగావు? ఏంట్రా కూర్చోవు? ఏంట్రా నేను నోరు ముట్టేది? పోరం బొక్కేదవా? పిచ్చి పిచ్చిగా వాగావంటే ఏం చేస్తావో తెలుసా? ఏమమ్మా, నీ గురించి మాట్లాడుతున్న సేపు ఊరుకున్నావు. ఆ జెనిఫర్ గురించి మాట్లాడుతుంటే గెలుస్తున్నావేంటి? మీ బావ 3 నెలలు ముండగా ఉంచున్నాడు, అందుకనా? ఎవరి గురించి? బావా వాళ్ళేం అనలేదు. గంగమ్మ గురించి ఏం అనలేదు పుల్లరాజు, జెనిఫర్ గురించి. ఏంట్రా వాగుతున్నావు? వాగటం కాదు, ఆ లారెన్స్ తో లేచిపోయిందే జెనిఫర్, దాని గురించి అంటున్నా. అది కాదు బావా, వాళ్ళు జెనిఫర్ గురించి తప్పుగా మాట్లాడలేదు, నా గురించే మాట్లాడారు. నేను నిజం చెప్తే నువ్వు వాళ్ళ మీద కలబడిపోతావు, అది నీకు మంచిది కాదు. గంగమ్మ, నన్నెంత తేలిగ్గా అంచనా వేశా. నీ గురించి అయితే ఒకటి, జెన్నిఫర్ గురించి అయితే ఒకటి. ఇప్పుడు చెప్పరా? ఇద్దరి గురించి అయితే ఇప్పుడు ఏం చేస్తా? ఒరే, ఒకప్పుడు పులివి, ఇప్పుడు పిల్లివి.
కొడుతున్నట్టున్నాడు, పోయి చూడండి.